ఎంత శక్తి కలిగినదైనా, ఎంత బలము కలిగినదైనా అతను ఎదుట నిలిచిన ఆ పరిస్థితులను బట్టి అతడు నమ్మికతో ఆ పర్వతాన్ని దాటగలుగుతాడు. కదలక నిత్యము స్థిరంగా ఉన్న పర్వతంలాగా ఉంటాడు. నేను ఒక మాట చెప్తాను, దేవుణ్ణి నమ్మిన వాని హృదయం ఎలా ఉంటుందంటే కొండలాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదండి. ఆ పరిస్థితుల్లో యేసన్న గారిని చూస్తే మేము అనుకునే వాళ్ళమి, ఏంటి నా నిమ్మలంగా ఇంతగా నిమ్మక నీళ్ళు ఎత్తినట్లుగా ఏంటి అనుకునే వాళ్ళమి. అన్న ఒక్కొక్కసారి అనేవాడు, రేయ్, దేవుడు అనుమతించకుండా ఈగ కూడా మన మీద వాలదు, తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఓడదు. ఊడిందంటే వాలిందంటే దేవుని అనుమతి ఉన్నట్లే. దేవుడు అనుమతించిన తర్వాత మనం ఏం చేస్తాంరా? దేవుడు అనుమతించకుండా ఈగ కూడా వాలదు, వెంట్రుక కూడా రాలదు. ఎందుకు కలవరపడాలి? ఆయన అనుమతించాడా? జరగనివ్వు. ఆయన అనుమతించలేదా? అది ఎంత మంది కూడగట్టుకొని దొమ్మిగా వచ్చినా అది జరగదు. ఆయన అనుమతించకపోతే దేవుని మీద ఉన్న నమ్మిక అదండి.